వర్త్. అందుకే ఎంతమంది పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. గుమ్మడికాయ పులుసు లాంటి స్పెషల్ ఐటమ్ కూడా ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతుంది అన్నమాట. మంచి చక్కటి ప్యూర్ వెజ్ మీల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది అడుగుతున్నారు వీడియోలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను పాలకొల్లులో ఉన్నాను. పాలకొల్లులో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ అండ్ క్రౌడెడ్ మెస్ ఒకటి పరిచయం చేయబోతున్నాను. ప్యూర్ వెజిటేరియన్కి ఇది ఒక సిగ్నేచర్ మెస్ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా ఫేమస్. కేవలం పాలకొల్లు మాత్రమే కాదు, పాలకొల్లు చుట్టుపక్కలకి ఎవరు వచ్చినా మంచి శాకాహార భోజనం తినాలంటే మాత్రం ఈ మెస్కే వస్తారనమాట. అదే పాలకొల్లు న్యూ క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస హై క్లాస్ మెస్. ఇంకెందుకు లేటు, మనం కూడా ఆ భోజనం టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి. ఇది పాలకొల్లులో మన శ్రీ శ్రీనివాస హై క్లాస్ మీల్స్లో చక్కటి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అన్నమాట. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను. నా వీడియోలో కూడా చాలా ఎక్కువగా ఈ నాన్ వెజ్ ఐటమ్సే ఉంటాయన్నమాట. కానీ చాలామంది ఏమడుగుతుంటారంటే ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ వెజిటేరియన్ భోజనం లాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేది కొంచెం సరిగా తెలియదు. కాబట్టి మీరు ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వెజిటేరియన్ కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చి అట్లాంటి వెజ్ మీల్స్, మంచి చక్కటి ప్యూర్ వెజ్ మీల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది అడుగుతున్నారు వీడియోలో. అందుకే ఇక నుంచి మనకి వెజిటేరియన్ కూడా ఎక్కడెక్కడ ఉంటుంది, వెజిటేరియన్ మీల్స్లో ఎక్కడ మంచి భోజనం దొరుకుతుంది, అది కూడా బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుంది అనేవి వీడియోలు చేయాలనుకున్నాను. అందులో భాగంగానే పాలకొల్లు వచ్చినప్పుడు పాలకొల్లులో చాలామంది నాకు సజెస్ట్ చేసిన మెస్ ఈ శ్రీ శ్రీనివాస హై క్లాస్ మెస్ అనమాట. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే చాలా అంటే వెజిటేరియన్ మీల్స్లో చాలా చక్కటి రుచికరమైన భోజనం ఇక్కడ దొరుకుతుంది. దాంతోపాటు మనకి రెగ్యులర్గా హోటల్స్లో ఉన్న ఐటమ్స్తో పాటు మనకి అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దొరికే గుమ్మడికాయ పులుసు లాంటి స్పెషల్ ఐటమ్ కూడా ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతుంది అన్నమాట. అంటే ఒక్క ఆదివారం మినహాయిస్తే ప్రతిరోజు కూడా వీళ్ళ దగ్గర ఈ వేడివేడి గుమ్మడి పులుసు చాలా స్పెషల్ అనమాట. వీళ్ళ దగ్గర ఈ గుమ్మడి పులుసు చాలా రేర్గా మీకు హోటల్స్లో దొరుకుతుంది. దొరికిన ఇంత ట్రెడిషనల్ గుమ్మడికాయ పులుసు మాత్రం చాలా రేర్గానే తింటారు. చాలా ట్రెడిషనల్ పద్ధతిలో మంచి ముక్కలతో ఈ గుమ్మడికాయ పులుసుని అయితే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. దాంతోపాటు మనకి రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అంటే అసలు ఒక మీల్లో వీళ్ళు ఏమేమి ఇస్తారు, దాని ప్రైస్ ఎంత, ఇలాంటివి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఒక పప్పు ఉంటుంది. అంటే ఈరోజు అయితే పప్పు ఆనపకాయ కాంబినేషన్ మారుతూ ఉంటుంది రెగ్యులర్గా వచ్చి. బంగాళాదుంప కూర, అలాగే వంకాయ, అలాగే బూందీ, వంకాయ బూందీ మంచి కాంబినేషన్. ఇది చాలామందికి నచ్చే కాంబినేషను. ఇది క్యాబేజీ ఫ్రై, ఒక స్వీటు కేసర్ లాంటిది, పెరుగు, మంచి పెద్ద సైజు అప్పడం. ఇదైతే వెజ్ బిర్యానీ, మామూలుగా వెజ్ బిర్యానీ ఫస్ట్ అయితే ఇట్లా సర్వ్ చేస్తారు. ఇదైతే నేను ఏసీ సెక్షన్లో కూర్చున్నాను. ఏసీ సెక్షన్లో అయితే 130 రూపాయలు ఈ మీల్ కాస్ట్ వచ్చి. అంటే మనకి రైస్ అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి, మళ్ళీ కర్రీస్ కూడా కావాలంటే మీకు అన్లిమిటెడ్గా ఉంటాయి. అలాగే ఇక్కడ పచ్చళ్ళు, పికిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది నిమ్మకాయ పచ్చడి, మంచి నోరు ఊరుతుంది నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే. చక్కగా ఇది నిమ్మకాయ పచ్చడి ఒకటి ఉన్నది. అలాగే దోసకాయ పచ్చడట, ఇది వచ్చి దోసకాయ పచ్చడి. దోసకాయతో మంచి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మంచి గుమ్మగుమ్మలు ఆడిస్తున్నారు రోటీ పచ్చడి ఇది. దాంతోపాటు ఒక పొడి ఉంది. అలాగే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చక్కగా మజ్జిగ చారు. ఇది కూడా ఒక ట్రెడిషనల్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఈ మెస్లో ఉంటుందన్నమాట. ఇది మెయిన్. అంటే మీకు రైస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీకు చూపించిన కర్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అన్లిమిటెడ్గా తినొచ్చు. ఏసీ సెక్షన్లో అయితే 130. ఇదే భోజనం సేమ్ టు సేమ్ భోజనం బయట ఉంటుంది, అది నాన్ ఏసీ అనమాట. అక్కడైతే కేవలం 100 రూపీస్కే ఈ భోజనం మీరు అన్లిమిటెడ్గా అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. పార్సిల్ అయినా 100, ఒకవేళ ఇక్కడ తిన్నా కూడా 100. ఏసీ సెక్షన్ ఉంటుంది కొంచెం. ఇక్కడికి వస్తే మాత్రం ఒక 30 రూపీస్
ఎక్స్ట్రా అనమాట. దీని అడ్రస్ వచ్చి పాలకొల్లులో న్యూ క్లాత్ మార్కెట్ ఉంటుంది. మనకి చాలామందికి ఈ పంచారామాల్లో ఒకటైనటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం చాలామందికి తెలుసు. ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా వెజిటేరియన్ మీల్ తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఆ టెంపుల్కి పక్క స్ట్రీట్లోనే ఈ శ్రీ శ్రీనివాస హై క్లాస్ మీల్స్ అనేది ఉంటుందన్నమాట. చాలా క్రౌడెడ్ ఉంటుంది, అంటే వస్తూనే ఉంటారు, అలా పబ్లిక్ వెళ్తూనే ఉంటారు. కరెక్ట్గా అంటే ఉదయం 11-11:30 ఆ టైంకి ఈ మెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు అలా 3-4 వరకు కూడా కంటిన్యూగానే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా 6:30-7కి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. నైట్ వరకు కూడా ఈ మెస్ అయితే ఉంటుందన్నమాట. చూస్తుంటేనే అర్థమవుతుంది, మంచి చక్కటి భోజనాన్ని అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, అప్పడం మాత్రం చాలా పెద్ద సైజే ఉంది. స్వీట్తో స్టార్ట్ చేద్దాం. కేసరి, రవ్వ కేసరి సింపుల్గా బాగానే ఉంది. నెక్స్ట్ కొద్దిగా వెజ్ బిర్యానీ పెట్టారు. దీన్ని ముగించి అంటే మిల్ మేకర్ బిర్యానీ అంటారుగా, బంగాళదుంప క్యారెట్ వేసి చక్కగా ఈ వెజ్ బిర్యానీ అయితే ఈ బంగాళదుంప కూర కలుపుకుందాం. ఏంటంటే మనకి కొంచెం అలాగే ట్రెడిషనల్ ఊర్లలో ఫంక్షన్స్ ఉంటాయి కదా, అట్లా అన్నమాట. ఆ ఫీలింగ్ ఉంది. వీళ్ళు వచ్చే సర్వ్ చేసే కర్రీలు కూడా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే కాంబినేషన్ అంటే రెగ్యులర్గా ఏదో వంకాయ కూర ఉండకుండా వంకాయ బూందీ, ఆ కాంబినేషన్ కూడా చాలా స్పెషల్ కాంబినేషన్. బంగాళదుంప గ్రేవీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏసీ ఒకటే కాదు, ప్లేటింగ్ కూడా మారుతుంది. అక్కడైతే జస్ట్ పేపర్ ప్లేట్ పెడతారు. అంటే బడ్జెట్లో మంచి ఒక సాంప్రదాయ భోజనాన్ని తినట్టుంది. పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి కూడా పచ్చళ్ళ చాయిస్ ఉన్నాయి. కందిపొడి కూడా ఉంది, వర్త్. అందుకే ఎంతమంది పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. పప్పు ఆనపకాయ, గీ కూడా ఇస్తారు. కావాలంటే మనం గీ కూడా వేసుకొని చక్కగా తినచ్చు. వేడి అన్నంలో చక్కగా పప్పు కలుపుకొని నెయ్యి వేసుకుని ఆహా. యాక్చువల్గా నిమ్మకాయ పచ్చడి ఉంది, ఆవకాయ అయితే ఇంకా అదిరిపోతుంది. చక్కటి రుచి. వీళ్ళు ఏదంత ఇచ్చినా అంత హ్యాపీగా తినచ్చు, అంత బాగుంది. అప్పుడు మాత్రం చాలా పెద్దగా ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద సైజు అప్పుడు అక్కడ చోట్ల భలే నాకు ఇష్టమైన కాంబినేషన్ ఇది. వంకాయ బూందీ, చిన్న వంకాయ నల్ల వంకాయ ఉంటుంది కదా, నల్ల వంకాయని మంచి బూందీ, భలే కాంబినేషన్. అదేండి, నేనైతే పచ్చడి స్కిప్ చేస్తాను ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. త్వరగా ముగించాలనుకుంటున్నాను నేను. బట్ వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే ఈ గుమ్మడికాయ పులుసు. సో ఇదైతే అస్సలు స్కిప్ చేయలేను. అది అందులోకి చాలా రేర్గా దొరుకుతుంది. ఇది చిక్కటి గుమ్మడికాయ పులుసు. బా మంచి భలే గుజ్జు ఉంది. ఎండుమిరపకాయలు అలా పక్కన పెట్టి పులుసు కలుపుకొని చక్కగా ఈ గుజ్జంతా జుర్రుకొని ముద్దలో పెట్టుకొని రైస్ అంత వేడిగా సర్వ్ చేస్తున్నారో మ్యాక్సిమం గుమ్మడికాయ పులుసు కూడా మాకు అలాగే వేడివేడిగా సర్వ్ చేస్తారు. మరీ ఓవర్గా చెప్పడానికి ఏం లేదు. పెళ్ళిళ్ళలో మంచి పల్లెటూరులో పెళ్ళికి వెళ్ళి
ఏదో మంచి ఫంక్షన్స్కి వెళ్ళి వెజిటేరియన్ భోజనం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఆ ఎండుమిరప, ఆ స్పైసీ, ఆ కారంగా, ఈ గుమ్మడికాయ గుజ్జు మంచి కమ్మగా అదిరింది. సూపర్ టేస్ట్. ఏసీలో కూడా చోట పడేస్తున్నాయి. సాంబార్ రసం లాంటివి కూడా ఉండండి, అంటే మజ్జిగ పులుసు ఉంటుంది, గుమ్మడికాయ పులుసు ఉంటుంది, సాంబార్ కూడా ఉంటుంది. సో అవన్నీ తినలేం కాబట్టి ఇంకా కంక్లూడ్గా వచ్చేస్తుంది. పెరుగు కూడా మంచి అబ్బో మంచి గడ్డ పెరుగు వేస్తున్నారండి. అవి పెడతాను, గడ్డ పెరుగు. ఉప్పు కలుపు, గడ్డ పెరుగు కలుపుకునే. ఎప్పటి వెనకాల ఏదో ఉంది, అదే క్యాబేజీ ఫ్రై. బాగుందండి. పెరుగు కూడా చాలా బాగుంది, కమ్మగా. పాలకొల్లులో ఈ మెస్ వెజిటేరియన్ లవర్స్కి ఒక అడ్డగా మారిపోయింది. సో ఎవరైనా పాలకొల్లు వచ్చినా కూడా వెజ్ భోజనం తినాలంటే ఎవరైనా చెప్పే మెస్ కూడా ఇదే అనమాట. కేవలం పాలకొల్లనే కాదు, ఇక్కడ దిండి రిసార్ట్స్, ఇట్లాంటి చుట్టుపక్కల రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా, ఆ టూరిస్టులకు కూడా చాలామంది సజెస్ట్ చేసే మెస్ ఇదేనట. సో అందుకే నేను కూడా ఎక్కడ మంచి బెస్ట్ వెజ్ మీల్స్ దొరుకుతుందని కనుక్కొని మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి ఈ వీడియో తీస్తున్నాను. ఇది పాలకొల్లు న్యూ క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస మెస్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రీనివాస భోజన హోటల్ అనేది 1965లో మా పెదనాన్నగారు అయినటువంటి శ్రీ దాసిరెడ్డి శ్రీనివాసరావు గారు స్థాపించారు. ఇంచుమించు సుమారు 86 వరదలు వచ్చే వరకు కూడా ఆయన వ్యాపారం ఎంతో దిగ్విజయంగా నడిపారు. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత వ్యాపారం తీసేయడం జరిగింది. శ్రీ దాసిరెడ్డి హరినాథ్ గారు అనేటువంటి మా నాన్నగారి వారి కుమారులు అయినటువంటి నా పేరు దాసిరెడ్డి శ్రీనివాసరావు, అలాగే తమ్ముడి పేరు దాసిరెడ్డి ప్రసాద్. మేము సుమారు 2000లో వ్యాపారాన్ని స్థాపించాము. మేము వచ్చిన తర్వాత ఫుడ్లో ఎన్ని అయితే రకాలు ఉంటాయో అన్ని రకాలు 4-5 రకాల కూరలు పెంచి, అలాగే మేము వచ్చిన తర్వాత గుమ్మడికాయ పులుసు, అది ఇదివరకు పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ ఎక్కువగా వాడుతూ ఉండేవారు. దాన్ని తిరిగి మేము మా వ్యాపారంలో జమ చేయడం, ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఫ్రై రకాలు కూడా తీసుకొచ్చి వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చెందించే దిశలో మేము తీసుకుంటూ వచ్చాం. ఈ ప్రయత్నంలో అనుకోకుండా చిన్న చెక్క పొరపాట్లు జరిగినా మాకు ఎంతో సహకరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అధికారుల నుంచి కానీ ఎవరైనా సరే ఎంతోగానే మాకు ప్రోత్సాహం చేస్తున్నారు. గత 26 సంవత్సరాలుగా మా వ్యాపారం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయంటే దానికి కారణం మేము చేసే సర్వీస్ అనేది మా నమ్మకం. 26 సంవత్సరాలుగా ఈ రంగంలోనే ఉంటూ ప్రతిరోజు కొత్త తరహాగానే ఆలోచిస్తూ ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో మనం ఒకరోజు వంట చేసుకుంటే ఒకరోజు ఒక రాగా ఉంటుంది, ఒకరోజు ఒక రాగా ఉంటుంది. అలాంటిది 26 సంవత్సరాలుగా మాకున్న అనుభవంతో, వర్కర్స్ తోటి ఉన్న అనుబంధంతో మేము క్వాలిటీని ఏ విధంగానూ కూడా తక్కువ చేయకుండా, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మేము అందిస్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి మా కస్టమర్లు కూడా మంచి రివ్యూ కూడా ఉంది. ఈ విషయంలో ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో మా కస్టమర్లకి, మా బంధుమిత్రులకి, అలాగే మా శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెనూ వచ్చేసరికి మామూలు మీల్స్, ఏసీ మీల్స్ ఉందండి, ఆర్డినరీ మీల్స్ ఉంది. అన్నీ ఒకలాగే ఉంటాయి, ఏసీ కూడా ఆర్డినరీ కూడా. ఒక ఏసీలో అయితే కనుక ఒకటి స్వీట్ కానీ హాట్ కానీ ఎక్స్ట్రా ఉంటుంది. మాది ఈ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న న్యూ క్లాత్ మార్కెట్ పాలకొల్లు
శ్రీ శ్రీనివాస హై క్లాస్ వెజిటేరియన్ మీల్స్ అండి.